హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో నుంచి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకి సంబంధించి త్రూ గేట్ 2022 ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి 189 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసి మంచి స్కోర్ చేసి ఉన్నట్లయితే వితౌట్ ఎగ్జామినేషన్ ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్ E1 గ్రేడ్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీ శాలరీ 60,000 రూపాయలు ఉంటుందని ఇక్కడ మనకి కంపెన్సేషన్ ప్యాకేజ్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నేను డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చూసి అప్లికేషన్స్ అయితే పెట్టండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు మీ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అని చెప్పేసి మనకి ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడైతే రావడం జరిగింది. సో ఉపరాష్ట్రపతికి సంబంధించి నియామకం ఎలా చేస్తారు, ఉపరాష్ట్రపతి రాజీనామా తొలగింపు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఉపరాష్ట్రపతి స్థానం ఏ విధంగా ఉంటుంది, కాలపరిమితి ఎలా ఉంటుంది, ఇప్పటివరకు పనిచేసినటువంటి ఉపరాష్ట్రపతులు ఏ విధంగా ఎన్నికయ్యారనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. రాబోయేటువంటి పరీక్షల్లో మనకి ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. సో ఇమేజ్ని నేను మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చదవండి. మరొక అప్డేట్ వచ్చేసి ఆర్టీసీలో వారసుల ఉద్యోగాలకు ఓకే అని చెప్పేసి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అనారోగ్యంతో అన్ఫిట్ అయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ పునరుద్ధరణ, తొలి 3 ఏళ్లు తాత్కాలిక నియామకం, గ్రేడ్ 2 డ్రైవర్కు 19,000 జీతం, గ్రేడ్ 2 కండక్టర్కు 17,000, అలాగే శ్రామిక్ ఆర్టీసీ కానిస్టేబుళ్లకు 15,000 వేతనాలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు. సో దీనికి సంబంధించి కారుణ్య నియామకాల కింద తీసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల పాటు తాత్కాలిక నియామకం కింద ఉంటారు. సో 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వీరిని పర్మనెంట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే డ్రైవర్ పోస్టులకి 19,000 శాలరీ ఉంటుంది, కండక్టర్ పోస్టులకి 17,000 ఉంటుంది, ఇంకా శ్రామిక్ ఆర్టీసీ కానిస్టేబుళ్లకు 15,000 రూపాయల శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. పనితీరు బాగుంటే 3 ఏళ్ల తర్వాత రెగ్యులరైజేషన్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో అన్ఫిట్ అయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి సంబంధించి ఆర్టీసీ ఓకే చేసినట్లుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే 3 ఏళ్ల కింద ఆగిపోయి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఆర్టీసీలో 2019కి ముందు వరకు మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ అమల్లో ఉండేది. కోవిడ్, ఆర్థిక ఇబ్బందులు, నష్టాల నేపథ్యంలో ఆర్టీసీ దాన్ని నిలిపివేసింది. ఇటీవల డీజిల్ సెస్, ఇతర మార్గాల్లో ఆదాయం పెరగడంతో ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఆర్టీసీలో ఇలా ఉద్యోగాల కోసం 255 మంది ఎదురు చూస్తున్నారని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మరోవైపు విధుల్లో ఉండగా చనిపోయినటువంటి ఉద్యోగుల స్థానంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే కారుణ్య నియామకాల పథకాన్ని ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టీసీ ఇటీవలే అవకాశం కల్పించింది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే గతంలో ఈ 2 స్కీముల కింద నేరుగా నియామకాలు చేపట్టేవారు, కానీ ఇప్పుడు తాత్కాలిక కన్సాలిడేటెడ్ పే విధానాన్ని అమల్లోకి తెచ్చారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 3 ఏళ్ల తర్వాత పనితీరు బాగుంటేనే అని చెప్పేసి ఇక్కడ కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అన్ఫిట్ అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించి తొలి 3 ఏళ్ల పాటు తాత్కాలిక నియామకాలు కన్సాలిడేటెడ్ పే కింద మనకి జీతం చెల్లింపు విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తెచ్చింది. సో ఈ 3 ఏళ్లలో వారి పనితీరుకు సంబంధించి 38 అంశాలను పరిశీలిస్తారు. వీటిలో సానుకూలత పొంది 3 ఏళ్ల పాటు ఏటా కనీసం 240 పని దినాలు విధులకు సంబంధించి హాజరైనటువంటి వారిని మాత్రమే పూర్తిస్థాయి నియామకాలకు పరిగణలోనికి తీసుకుంటారు. వారి అర్హతలను బట్టి గ్రేడ్ 2 డ్రైవర్, గ్రేడ్ 2 కండక్టర్, శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టుల్లో నియమిస్తారు. గ్రేడ్ 2 డ్రైవర్ పోస్టుకి 19,000, గ్రేడ్ 2 కండక్టర్కి 17,000, మిగతా 2 పోస్టులకి 15,000 చొప్పున కన్సాలిడేటెడ్ పేను ఖరారు చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా సీనియారిటీ ప్రకారం ఉద్యోగం అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సంస్థలో రిటైర్మెంట్ల ఆధారంగా ఖాళీలు ఏర్పడే కొద్దీ వీరికి పోస్టింగ్ ఇస్తారు. ఇప్పటికే ఎంపికైనటువంటి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని
ముందుగా నియమిస్తారు. మిగతా వారిలో ముందు అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ముందు పద్ధతిలో ఎంపిక చేస్తారు. అయితే విధి నిర్వహణలో ఉండి యాక్సిడెంట్లలో గాయపడి అన్ఫిట్ అయినటువంటి వారి కుటుంబ సభ్యులకు మాత్రం సీనియారిటీతో సంబంధం లేకుండా తొలుత పోస్టింగ్ ఇవ్వనున్నారని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశంపై మనకి ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించి ఆయన రేపు సీఎం గారు స్టేట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 21న అసెంబ్లీ తీర్మానం చేయబోతుంది. అలాగే స్వీయ ఆదాయం పెంపు పైన డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా మనకి క్యాబినెట్ భేటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా పంచాయతీ సెక్రటరీలకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీలకు బిఎల్ఓ డ్యూటీలు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఓటరు జాబితా సంబంధిత పనులు చూడాల్సినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ డ్యూటీలను పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం అప్పగించింది. గతంలో ఈ పనులు పర్యవేక్షించేటువంటి విఆర్ఓలను ఇతర శాఖల్లోకి పంపడం, విఆర్ఏలు సమ్మెలో ఉండడంతో సెక్రటరీలపై అదనపు బాధ్యతలు పెట్టింది. వీరు గ్రామంలో కొత్త ఓటరుగా అప్లై చేసుకునే వారికి, ఓటును రద్దు చేసుకునేటువంటి వారికి, తప్పుల సవరణకు అవసరమైనటువంటి అప్లికేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులైనటువంటి వారు ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితాలు ప్రదర్శించడం లాంటి పనులు చేయాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీలపై ఇప్పటికే మండల స్థాయిలో అజమాయిషీ చేస్తున్నటువంటి ఎంపీఓ, ఎంపీడీఓ, ఏపీఓలతో పాటు తహసీల్దార్లు తోడు కానున్నారు. ఓవైపు ఫీల్డ్లో పనిచేయాల్సినటువంటి సిబ్బందిని తగ్గిస్తూ, మరోవైపు ఆర్డర్లు వేసే ఆఫీసర్లను పెంచుతూ పోవడంపై సరికాదంటున్నారని చెప్పేసి ఇక్కడ మనకి పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా అధికారుల నిర్లక్ష్యం గెస్ట్ లెక్చరర్లకు శాపం అని చెప్పేసి అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్ గారు ఇక్కడైతే వ్యాఖ్యానించడం జరిగింది. ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం గెస్ట్ లెక్చరర్లకు శాపంగా మారిందని గెస్ట్ లెక్చరర్ల సంఘం ఈ విధంగా వ్యాఖ్యానించింది. మంగళవారం హైదరాబాద్లో వీరైతే సమావేశం నిర్వహించారు. గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేసేందుకు అవసరమయ్యేటువంటి డేటాను పంపాలని ఉన్నత విద్యాశాఖ ఇంటర్ బోర్డుకు మెమో జారీ చేసి నెల దాటినా స్పందన కరువైందని చెప్పేసి వారైతే వాపోవడం జరిగింది. ఇంకా గెస్ట్ లెక్చరర్లపై రెన్యువల్ పిడుగు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. పెండింగ్లో 5 నెలల జీతం, వేతనాలు లేక అధ్యాపకుల ఇక్కట్లు అని చెప్పేసి గెస్ట్ లెక్చరర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అరకొర జీతాలతో నెగ్గుకొస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్ల నెత్తిన ఇప్పుడు రెన్యువల్ పేరిట మరో పిడుగు పడింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి 3 నెలల జీతాలతో పాటు ఈ ఏడాది 2 నెలల జీతం కలిపి మొత్తం 5 నెలల జీతాలు వారికి రావాల్సి ఉంది. దానికి తోడుగా తాజా రెన్యువల్ సమస్య తోడవడంతో ఈ జీతాల చెల్లింపు మరింత జాప్యం అయ్యేలా కనిపిస్తోందని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా 2023 చివరికి 1500 కొత్త ఉద్యోగాలని చెప్పేసి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇక్కడ ఒక సంస్థకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు. హైదరాబాద్లో మరో కేంద్రం ప్యాక్టెరా ఎడ్జ్ అనేటువంటి యొక్క సంస్థకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. వ్యాపార సంస్థలకు కృత్రిమ మీద డిజిటల్ పరిష్కారాలను అందించేటువంటి ప్యాక్టెరా ఎడ్జ్ హైదరాబాద్లో 2వ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. అమెరికా కేంద్రంగా ఉన్నటువంటి ఈ సంస్థకు ఇప్పటికే దేశంలో 1500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి వీరి సంఖ్య 2000కు చేరుకుంటుందని ప్యాక్టెరా ఎడ్జ్ సీఈఓ దీనికి సంబంధించి ఇక్కడ తెలపడం జరిగింది. రాబోయేటువంటి 18 నెలల్లో హైదరాబాద్ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్య 3000కు చేరుకుంటుందని తెలిపారు. ఇంకా జాబ్ మేళాకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టర్ను అయితే ఆవిష్కరించడం జరిగింది. హుజూరాబాద్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. నిరుద్యోగులు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఏసీపీ కార్యాలయంలో జాబ్ మేళాకు సంబంధించినటువంటి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 23న పట్టణంలోని మధువని గార్డెన్లో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. సుమారు 50 కంపెనీల ఉద్యోగాలకు సంబంధించి 10వ తరగతి నుంచి ఆపై విద్యార్హతలు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉదయం 8 గంటల వరకు 8 గంటలకి హాజరు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి జాబ్ మేళాకి అయితే వెళ్ళండి. ఇంకా సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్కి సంబంధించినటువంటి పరీక్షలకు ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. చాలా తక్కువ ఫీజులు అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్ 1కి అయితే 15,930, గ్రూప్ 2కి 3,540, గ్రూప్ 3కి 2,950, గ్రూప్ 4కి 2,950 ఈ పర్టికులర్ కోర్సులకి సంబంధించి ఈ విధంగా ఫీజులు అయితే పెట్టడం జరిగింది. సాక్షి education.comలోనికి వెళ్ళి హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఆన్లైన్ కోచింగ్ను క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక 4 మొబైల్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇంకా ఐఆర్సీటీసీలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే
60 ఉద్యోగాలకి సంబంధించి రైల్వే క్యాటరింగ్కి సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆగస్టు 24 నుంచి 28 మధ్య ఇంటర్వ్యూ అయితే ఉంది. సో ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ ఇది చేస్తున్నారు. హాస్పిటాలిటీ మానిటర్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంకా నాల్కోలో నేను స్టార్టింగ్లో చెప్పినటువంటి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన 189 పోస్టుల యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా వచ్చాయి. ఇంకా సెంట్రల్ సిల్క్ బోర్డులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 66 పోస్టులతో సైంటిస్ట్ బి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా ఇంటర్న్షిప్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఇంటర్న్షిప్స్కి సంబంధించి డేటా ఎంట్రీకి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్స్ రిలీజ్ కావడం జరిగింది. మీరు వెబ్సైట్ ఇంటర్న్షాలలోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 323 ఏఎన్ఐ అలాగే ఏఎస్ఐ అలాగే హెచ్సిఎల్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. దేశ రాజధానిలో టీచింగ్ కొలువులకి సంబంధించి 547 ఉద్యోగాలకి సంబంధించి మనకి ఇక్కడ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు డిఎస్ఎస్ఎస్బి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ విధంగా మనకి అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.